తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్కి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఉత్తమ చిత్రం కావచ్చు, ఉత్తమ నటీనటులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పురస్కారంతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తున్నారు? సో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ఇస్తూ కళాకారుని గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ఇలా ఇవ్వమని చెప్పి అటు ఏపీ ప్రభుత్వాన్ని కూడా సినీ అభిమానులు ఎంతోమంది ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళు కూడా దీనిపైన ఏమైనా దృష్టి పెడతారేమో చూడాలి. సో ఒకప్పుడు నంది అవార్డులు ఉండేవి, అవి లేకపోవడంతో చాలామంది తెలుగు ఇండస్ట్రీ కళాకారులందరికీ కూడా గౌరవం లేకుండా పోతుంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది దీనిపైన అయితే. సో ఆ అవార్డ్స్ని నంది అవార్డ్స్ అని కాకుండా గద్దర్ గారి పేరు పెట్టి సో మరి అదేవిధంగా తెలంగాణ తరఫున అవార్డ్స్ అయితే ఇస్తుందన్నమాట. సో దాంతో పాటుగా కొంత క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు. సో అది క్యాష్ ప్రైజ్ అనడం కన్నా వాళ్ళకి ఇచ్చే ఒక కానుక అనుకోవచ్చు కళాకారులకి. సో ఇప్పుడు ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతుందంటే దాదాపు 4.5 కోట్ల పైన అయితే ప్రభుత్వం దీనికి వెచ్చిస్తుందని తెలుస్తుంది. సో ఉత్తమ చిత్రం ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ నెంబర్కి 10 లక్షలు, సెకండ్ దానికి 7 లక్షలు, థర్డ్ దానికి 5 లక్షలు ఇస్తున్నారు. అలాగే సపరేట్గా సింగిల్గా ఇవ్వాల్సి వస్తే ఒక నటుడికి కానీ నటీనటులకు కానీ ఎవరికైనా కానీ సో వాళ్ళందరికీ 5 లక్షల దాకా ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో అది ఆ అవార్డుతో పాటు అది కూడా చెక్కును కూడా వాళ్ళు అక్కడే అందిస్తారు. సో నిజంగా ఇది ఒక కళని గౌరవించడానికి ఇది ఒక చాలా మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. సో ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది టెక్నీషియన్లు ఉన్నారు. సో వాళ్ళని 2014 నుంచి 2024 దాకా దాదాపు 10 ఏళ్ల పాటు అవార్డులన్నీ కూడా లెక్కబెట్టి ఎవరెవరికి రావాలో అన్నీ కూడా మొత్తం లిస్ట్ చేసి వాళ్ళందరికీ ఇస్తున్నారంటే సో ఇది నిజంగా గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. సో అట్లా ఏపీ ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని సో వాళ్ళు ఇంకేదన్నా పేరుతో లేదా నంది అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా పేరుతో అన్నా సో అక్కడ ఎంతోమంది చాలామందికి కళాకారులు గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు పెట్టి అది కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో ఈ విషయంలో మాత్రం అటు కళాకారులు కానీ సినీ అభిమానులు కానీ అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి గారిని అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి. సో ఇట్లాంటి అవార్డ్స్ ఇంకా చాలా కాలం పాటు కొనసాగాలి. సో అలా ఉన్నప్పుడే కళాకారులకి మరింత ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కళ పట్ల. సో కొత్త వాళ్ళు ఇంకా వస్తారు, మంచి సినిమాలను తీసుకొస్తారు, ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తారు. సో ఇట్లా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ఇంకా చాలామందికి రాబోయే సంవత్సరాలు కూడా ఇలా ఇస్తూ ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. సో మరి ఈ చేసిన తెలంగాణ ప్రభుత్వం చేసిన దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.